ఐపీఎల్లో అతను సారథ్యం వహించిన ప్రతి జట్టు అదరగొట్టింది. మొదట కోల్కతాకు టైటిల్ అందించాడు. తర్వాత పంజాబ్ కింగ్స్ ను ఫైనల్ కు చేర్చాడు. కేవలం జట్టును నడిపించడమే కాదు, వ్యక్తిగతంగానూ అద్భుతంగా రాణించాడు. తన బ్యాటింగ్ పై కెప్టెన్సీ ఒత్తిడి అస్సలు పడనివ్వలేదు. కట్ చేస్తే ఐపీఎల్ ప్రదర్శనతోనే టీమిండియా టీ20 పగ్గాలు అందుకున్నాడు. కానీ అంతర్జాతీయ క్రికెట్లో సారథిగా సిరీస్ ఓటమితో కెరీర్ ప్రారంభించాడు. అతనెవరో కాదు, శ్రేయాస్ అయ్యర్. ఐర్లాండ్ గడ్డపై సిరీస్ ఓటమితోనే భారత టీ20 జట్టుపైన, కొత్త కెప్టెన్ శ్రేయాస్ పైన విమర్శలొచ్చాయి. అటు రెండు టీ20లో ఓటమితో ఈ విమర్శలు మరింత పెరిగాయి. నిజానికి పంజాబ్ కింగ్స్ గత 2 సీజన్స్లోనూ వరుస విజయాలు సాధిస్తున్నప్పుడు శ్రేయాస్ అయ్యర్పై ప్రశంసల జల్లు కురిసింది. అసలు టీ20 జట్టులో చోటు కూడా లేని అయ్యర్కు టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలన్న ప్రచారం జరిగింది. పలువురు మాజీ క్రికెటర్లు సైతం శ్రేయాస్ను పొగడ్తలతో ముంచెత్తారు. అదే టైంలో సూర్యకుమార్ యాదవ్ వ్యక్తిగతంగా పేలవ ఫామ్తో సతమతమవుతూ ఉండడం కలిసొచ్చింది. టీ20 ప్రపంచ కప్ గెలిపించిన సూర్యకుమార్ పాత్ర చెప్పుకోదగినంతగా లేదు. దీంతో ఐపీఎల్లో అదరగొడుతున్న శ్రేయాస్ అయ్యర్ మంచి ఆప్షన్ అనుకుంటూ సెలెక్టర్లు వెంటనే టీమిండియా టీ20 జట్టు కెప్టెన్సీ అప్పగించారు. తీరా చూస్తే ఐర్లాండ్ లాంటి చిన్న జట్టుపై సిరీస్ కోల్పోయి ఘోర పరాభవాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఐర్లాండ్లో అసలు భారత్ సిరీస్ కోల్పోతుందని ఎవరూ ఊహించలేదు. అయితే జట్టు ఓటమికి కెప్టెన్ ఒక్కడే బాధ్యత చేయలేమన్నది కూడా వాస్తవమే. అలాగని జట్టును సమర్థవంతంగా నడిపించాల్సిన బాధ్యత కూడా కెప్టెన్దే. ఎందుకంటే మైదానంలోకి దిగిన తర్వాత సారథిగా కెప్టెన్ వ్యూహాలే మ్యాచ్ ఫలితాన్ని డిసైడ్ చేస్తాయి. అందులోనూ టీ20 ఫార్మాట్లో చాలా వేగంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఐర్లాండ్ సిరీస్లో భారత బ్యాటర్లు, బౌలర్ల సమిష్టి వైఫల్యమే కొంప ముంచింది. అటు ఇంగ్లాండ్ రెండో టీ20లోనూ శ్రేయస్ బౌలింగ్ మార్పు నిర్ణయాలు బెడిసికొట్టాయన్నది కొందరు మాజీలు చెబుతున్న మాట. ఇద్దరు బ్యాటర్లు క్రీజులో సెట్ అయినప్పుడు రవి బిష్ణోయ్కు ఓవర్ ఇవ్వడం కొంప ముంచిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీంతో శ్రేయస్ కెప్టెన్సీ కేవలం ఐపీఎల్కే పరిమితమా అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. విదేశీ గడ్డపై అతను కెప్టెన్గా ప్రభావం చూపించలేడు అన్న చిన్న అనుమానం ఇప్పుడు నిజమవుతూ ఉండడంతో విమర్శల తాకిడి పెరిగింది. వచ్చే టీ20 ప్రపంచ కప్ వరకు శ్రేయాస్నే సారథిగా కొనసాగించాలని సెలెక్టర్లు ఇప్పటికే డిసైడ్ అయిపోయారు. దీంతో టీ20లో నంబర్ 1 ఉన్న భారత జట్టు ఇదే తరహా పేలవ కెప్టెన్సీ కొనసాగితే మాత్రం కిందకి దిగజారిపోవడం ఖాయమంటున్నారు. సూర్యకుమార్కు మళ్లీ టీ20 కెప్టెన్సీ ఇవ్వాలని పలువురు అభిమానులు సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇంగ్లాండ్ గడ్డపై మిగిలిన 3 టీ20లో గెలిచి శ్రేయస్ తన కెప్టెన్సీ సామర్థ్యం నిరూపించుకుంటే తిరుగుండదు.